నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురంలో నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం పరిశీలించారు. భోగాపురం చేరుకున్న రామ్మోహన్ నాయుడుకు జిఎంఆర్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని అంతటిని కలియతిరిగి పనులన్నీ సక్రమంగా సాగుతున్నాయి అన్న సంతృప్తిని రామ్మోహన్ నాయుడు వ్యక్తపరిచారు. అనంతరం నిర్మాణం దశను పూర్తి చేసుకున్న రన్వేను సైతం పరిశీలించారు. ముందుగా నిర్ణయించుకున్న డిపిఆర్ మేరకు నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయని, దేశంలోనే మిన్నగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందన్న ఆశాభావాన్ని రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు. తర్వాత విమానాశ్రయ నిర్మాణ పనులు చేపడుతున్న జిఎంఆర్ అధికారులతో సమీక్ష సమావేశంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనులు ఎక్కడి వరకు జరుగుతున్నాయి, ఏ దశలో ఉన్నాయి అన్న విషయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు జిఎంఆర్ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా తనకున్న సందేహాలను సైతం సమీక్షలో చెప్పి వాటి నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు జూన్ 2026 నాటికల్లా విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతామని అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని డిపిఆర్ వేయడానికి గడ్కరీ గారు కూడా ఎన్హెచ్ డిపార్ట్మెంట్ నుంచి అగ్రీ అయ్యారు కాబట్టి దాన్ని డిపిఆర్ కూడా ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒక ఫర్మ్ కూడా ఫైనలైజ్ అయ్యింది. వీలైనంత త్వరగా ఈ బీచ్ కారిడార్ కేవలం మన భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం మధ్యలో ఉన్నటువంటిదే కాదు. ఇది భువనేశ్వర్ దగ్గర టాంగి అనే విలేజ్ అక్కడ టౌన్ నుంచి విశాఖపట్నం వరకు ఇది ప్రాపర్ గా ఒక 6 లేన్ హైవే ఒకటి క్రియేట్ చేయబోతున్నాం. అంటే దీని తాలూకా అడ్వాంటేజ్ మా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా వీళ్ళందరికీ కూడా దీని తాలూకా ఉపయోగం, బీచ్ కారిడార్ తాలూకా ఉపయోగం ఉంటుంది. సో వీటిది యాజ్ క్లోజ్ యాజ్ టు ద కోస్ట్, తీరానికి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా దీని తాలూకా అలైన్మెంట్ ఉంచి ఒక పక్కన తీర ప్రాంత వాసులకి, మత్స్యకారులకి, తీర ప్రాంత వ్యాపార వర్గానికి, అలాగే మన పోర్ట్ యాక్టివిటీస్కి, ఎయిర్పోర్ట్కి వీటన్నిటికీ అనుసంధానంగా ఈ యొక్క డిపిఆర్ని తయారు చేసి వీలైనంత త్వరగా అది కూడా గ్రౌండ్ చేయాలని ఆ ఆలోచనలో కూడా ఉన్నాం. అది చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు డిపిఆర్కి ఫర్మ్ ఏదైతే డిసైడ్ కావాలో ఆ ఫర్మ్ కూడా డిసైడ్ అయ్యింది. వైజాగ్లో వాళ్ళ ఆఫీస్ కూడా సెటప్ చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం అలైన్మెంట్ అదంతా కూడా డిపిఆర్ తయారైన వెంటనే దాన్ని కూడా ప్రాజెక్ట్ ముందుకు చేస్తాం. సో బీచ్ కారిడార్, ఎలివేటెడ్ కారిడార్ విత్ మెట్రో, అలాగే ఈ 7 పాయింట్స్ ఇవన్నీ కూడా అయితే ఎయిర్పోర్ట్కి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 జిల్లాల నుంచి ఎయిర్పోర్ట్ వినియోగించుకునే అవకాశం వస్తుంది. యాక్చువల్గా మనం భోగాపురంలో పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఉత్తరాంధ్ర అంతటికీ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఒక ఆయువు పట్టులాగా ఉండాలనే ఆలోచనతో మన శ్రీకాకుళం జిల్లాకి, విజయనగరంకి, విశాఖపట్నంకి సెంటర్లో ఉన్నటువంటి ఏరియా, అలాంటి ఏరియాని ఈరోజు సెలెక్ట్ చేసుకొని చేశాం. మీకు ఈరోజు అవకాశం లేదు కాబట్టి లోపలికి రన్వే దగ్గరికి రాలేకపోయారు. కానీ మీరు రన్వే దగ్గర నిల్చొని 4 పక్కలు కూడా చూస్తే నాకు తెలిసి మన దేశంలో ఇంత అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మరి ఎక్కడ కూడా ఉండదు. నాకు గత 14 నెలల్లో రాష్ట్రంలో, దేశంలో ఉన్న అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు తిరిగాను, లోపల బయట అన్ని కూడా చూశాను. కానీ ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఒక అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మనకి బీచ్ పక్కనే ఇంత చక్కగా రావడం అనేది నిజంగా ఒక పక్కన జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూడా మంచి డిజైన్తో దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకొని, జిఎంఆర్ గారు కూడా ఈ ప్రాంతం నుంచే రావడం, ఆయన కూడా ఒక ప్రెస్టీజ్ గా తీసుకొని ఒక ఎయిర్పోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వామ్యం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గార మండల సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గార మండల పరిధిలో 26 సచివాలయాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత సోఫిక్స్ పథకాల అమలు జోరందుకున్నాయని తెలిపారు. ప్రతి పేదవాని ఇంట ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి సోఫిక్స్ పథకాలను అర్హులకు అందజేయాలని చెప్పారు. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందన్నారు. అధికారులు, పాలకులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించవచ్చునని అన్నారు. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో శానిటేషన్ విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని సూచించారు. రెవెన్యూ రీసర్వేలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో సిబ్బంది అందుబాటులో ఉంటూ సకాలంలో పనులు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఈఓ, పిఆర్డీ తదితరులు పాల్గొన్నారు. 3 నెలల 10 రోజులు మనమందరం టుగెదర్ వర్క్ చేయాలి, లైక్ ఎ టీమ్ వర్క్. ఎందుకంటే స్వార్థం అనుకోవచ్చు, నా డ్యూటీ అనుకోవచ్చు, మా ప్యాషన్ అనుకోవచ్చు, నేను ఎన్ని రకాలు అనుకున్నా నాకు అభ్యాసం లేదు. మా ప్రభుత్వం బాగుండాలి, మా ప్రభుత్వం మంచి పేరు రావాలి, మా సీఎం మళ్ళీ గెలవాలి,
అందులో నేను కూడా అవకాశం, నాకు టికెట్ ఇస్తే నేను గెలవాలి, అలాగే నా ప్రజలు బాగోవాలి, నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలా, అట్ ది సేమ్ టైం మీరందరూ కూడా బాగోవాలి. అది నా కాన్సెప్ట్. సో అంటే ఇప్పుడు నేను ఒక్కడిని ఏదో గోలు పెడితే అయిపోదు, సీఎం గారు ఒక్కరే అక్కడ గోలు పెడితే అయిపోదు. సో అందరూ చేయాలి. కింద స్థాయి వరకు అది ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు సక్సెస్ అయ్యాము అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీరు, నాకు తెలిసి మీకు అది రియలైజేషన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ సచివాలయ వ్యవస్థ చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్ట్ సచివాలయ వ్యవస్థ. నేను ఇది పెట్టిన వెంటనే సాయంలో సర్పంచులందరూ మీటింగ్ పెట్టారు, అక్కడ కూడా నేను చెప్పాను. కానీ అక్కడ ఫెయిల్ అయింది. ఎందుకంటే మీతో ఎందుకు చెప్పేది నేనే చెప్తాను. వాలంటీర్స్ వాళ్ళు 2002లో నవంబర్ 1న సచివాలయ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అప్పుడు సెక్రటరీ విఆర్ఓ ఇద్దరు పెట్టారు. అంతకుముందు విఆర్ఓ కానీ సెక్రటరీ కానీ ఒకరే ఉండేవారు, ఊరంతా వాళ్ళే చూసుకుంటేవారు. దురదృష్టవశాత్తు మీకందరికీ రిక్రూట్ చేశారు. మీరు అందరూ ఇంటలెక్చువల్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టెక్నికల్ ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, మామూలు. అరసవల్లి ధరలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శనివారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. అలాగే ఆలయంలో ప్రతి శనివారం భక్తులు ముడుపులు కడుతున్నారని, వారి కోరికలు తీరడంతో పాటు సమస్యలను పటాపంచలు అవుతున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రతి నెలలో ఒకరోజు బహుళ ద్వాదశి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఆలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని పిఎన్ కాలనీలో ఉన్న నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ దేవాలయాలు సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పురాతన నిర్మాణాలను, సంస్కృతి ప్రాధాన్యతను కాపాడుకోవాలని, దేవాలయాల భూములను సంరక్షించుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుందని, ఆలయాలు ఆధ్యాత్మికతకు నిలియాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. అనంతరం ఆలయ పాలక మండలి చైర్మన్గా గురుగుబలి ఇతిరాజులు, సభ్యులుగా అలపాన గోవిందరెడ్డి, మడ్డి భానుమతి, పి శ్రీనివాసరావు, జలగడుగుల అరుణ, కుప్పిలి నాగరాజు, బగాది సాయమ్మ, సిల్ల రాధికలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఈవో పొన్నాడ శ్యామాలరావు, టీడీపీ నాయకులు పాండ్రంగి శంకర్, అందవరపు సంతోష్, అందవరపు ప్రసాద్, దంతులూరి రమేష్ బాబు, నల్లాన మధుబాబు, డి సంతోష్, సీపాన రమ తదితరులు పాల్గొన్నారు. ఆయన్ని ఉంచుతూ అలాగే ఒక ఎస్టీ షెడ్యూల్ కులాల నుండి అలాగే మహిళలు 50% ఉండమని, నాయి బ్రాహ్మణుని పెట్టమని, అలాగే బీసీలని పెట్టమని అలా ఒక నిబంధనలు ఇచ్చింది. దాని అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం, ఈ కమిటీని ఏర్పాటు చేయడం అయింది. దీనివల్ల అణగారిన వర్గాలకు కూడా ఈ స్వామివారి సేవ చేసే అవకాశం దక్కింది. అయితే మీ అందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఇది ఇలాంటి పుణ్యక్షేత్రంలో అయినటువంటి దేవాలయంలో మీకు సేవ చేసే అవకాశం దక్కడం నిజంగా స్వామివారి కృపా కటాక్షం వల్ల. దాన్ని మీరు సేవలుగా 61 నుండి ధర్మకర్తలుగా వారి కుటుంబం వస్తుంది. వారికి మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా మరింత అభివృద్ధి చెందే విధంగా, మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా వారి కుటుంబానికి, ప్రధాన అర్చకులు గారికి, అలాగే ట్రస్టీ వంశపారంపర్య ట్రస్టీ అయినటువంటి ఇతిరాజులు గారికి మీరు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ స్వామివారి సేవకులుగా మీరందరూ ఇక్కడ మెలగాలని, ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఇనుమడింపు చేసే విధంగా మీరందరూ నడుచుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు.
ఆమదల వలస నియోజకవర్గంలోని పుందూరు మండలంలోని లోలుగు గ్రామం నుండి విఆర్ గోడెంకు 390 లక్షల రూపాయలు MGNREGS నిధులతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును ఈ రోజు ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కాలువలు, త్రాగునీరు, వీధి లైట్ల వంటి మౌలిక వసతుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు అభివృద్ధి పనులకు కూడా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, అభివృద్ధి పనులను మరింత పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కోన రవికుమార్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, R&B అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుందని, ఆలయాల ఆధ్యాత్మికతకు నిలయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయం వద్ద ఆయన శనివారం కాలనీ వాసులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి చోట గుడి, బడి నిర్మించుకోవడం ఎంతో పుణ్యఫలమని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రజల మానసిక ఒత్తిడిని దూరం చేయాలంటే ఆలయాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక మానసిక రుగ్మతల నుంచి ప్రజలను కాపాడేందుకు, మానసిక ప్రశాంతతను అందజేసేందుకు ఆలయాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. భక్తి భావంతో మెలిగే వారికి ఎల్లప్పుడూ మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. ఆలయాల నిర్మాణంతో ఆ పరిసరాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో మనం నిర్మించుకున్న ఆలయాలే ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు. పురాతన ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చేందుకు ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందిస్తూ విరాళాలు అందజేస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శంకర్, సుధాకర్, రామకృష్ణ, అందవరపు సంతోష్, అందవరపు ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ముందుకొస్తే ఇంకా ప్రోత్సహించడానికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. తప్పకుండా డ్రైనేజ్ ఏదో ఇమీడియట్గా చేయమన్నారు, అది మేము ఇమీడియట్గా టేకప్ చేసి ఆ డ్రైనేజ్ వరకు బాగు చేసి మీకు ఇచ్చేస్తాం. సో ఈ టెంపుల్ వీలైనంత తొందరగా ఓపెనింగ్ చేసుకొని ఇక్కడ ప్రజలందరికీ పూజలు చేసుకునే విధంగా అందుబాటులోకి తీసుకొస్తారని నేను విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా చేసినటువంటి కమిటీ సభ్యులకు, ఈ కాలనీ వాసులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ నాకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. జిల్లాలో అగ్రికల్చరల్ అసిస్టెంట్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట రాత్రి వేళల్లోనే ఆందోళన చేపట్టిన సంఘటనపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు కనీస అవసరమైన ఎరువులు సకాలంలో అందించలేని ప్రస్తుత కూటమి ప్రభుత్వం డొల్లతనమే బయటపడుతుందని విమర్శించారు. సమస్యను ఉద్యోగుల భుజాలపై మోపడం అన్యాయమని తమ్మినేని పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహిళలు, గర్భిణీలు, బాలింతల వరకు రాత్రి వేళల్లో సమావేశాలకు హాజరు కావాల్సిన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ఆవేదనే చెబుతుందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ఎరువుల సరఫరాలో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు రాలేదని గుర్తు చేస్తూ కరోనా వంటి కష్టకాలంలో కూడా రైతులు ఎరువుల కోసం ఆందోళన చేయలేదని ఆయన పేర్కొన్నారు. రైతుల కన్నీరు పెట్టిన ప్రభుత్వాలు నిలదొక్కుకోలేవని హెచ్చరించిన తమ్మినేని వెంటనే ఎరువుల కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బోర్డు జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ బొడ్డెపల్లి నారాయణరావు పాల్గొన్నారు. అధికారం పోతే గాని వైసీపీ నాయకులకు అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజలు గుర్తుకు రాలేదా అంటూ టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారంలో ఉంటే 3 రాజధానులతో రాష్ట్ర ప్రజలకు మోసం చేశారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజలను ధైర్యంగా, నిజాయితీగా అమరావతి ఆంధ్రులకు ఏకైక రాజధాని అని నిజాయితీగా, ధైర్యంగా చెప్పారని, వైసీపీ వారిలా మోసం, మాయమాటలు చెప్పలేదన్నారు. అందుకే అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీను, కూటమి పార్టీలకు అఖండ మెజారిటీలతో 2024 ఎన్నికలలో పట్టాభిషేకం చేశారన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓటుతో వైసీపీపై వేటు వేయడంతో ఇప్పుడు వారికి రాజధాని అమరావతి, రాష్ట్ర ప్రజలు, రైతులు, యువత గుర్తుకు వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వైసీపీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ సకల శాఖల మంత్రి
సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే విజయవాడలో ఉండే పరిపాలన చేస్తామని, వైజాగ్ వెళ్ళమని చెప్పడం వారి దిగజారుడు రాజకీయాలకు, పదవి కాంక్షలకు నిదర్శనం అని అన్నారు. ప్రజలెవరూ వైసీపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3-4 రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తూర్పు కాపు ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు పొందిన రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ రంగాల్లో పదవులు పొందిన అగ్రగణ్యులకు శనివారం శ్రీకాకుళం నగరంలో ఇందిరా విజ్ఞాన్ భవన్లో సామూహిక సన్మానాలు చేశారు. మండల విద్యాశాఖ అధికారిగా పదవి విరమణ చేసిన గెడ్డాపు రాజేంద్ర ప్రసాద్ను, ప్రధాన ఉపాధ్యాయులుగా పదవి విరమణ చేసిన దాసరి రామచంద్రను, బోడిసింగి ఖగేశ్వరరావును, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు మెంటడ సామమూర్తిలను, అలాగే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బౌరోతు శంకర్రావును, ఇటీవల ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందిన మక్క శ్రీనివాసరావును, మేసాలతో మరికొందరిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు రాడ కైలాసరావు, శాసపు జోగినాయుడు, వాన కృష్ణచంద్, మామిడి క్రాంతి, గొర్రెల వాసుదేవరావు, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంఘాల నేతలు పడవ తమ్మినాయుడు, వాళ్ళ శ్రీరాములు నాయుడు, అంకడాల తవిటన్న, కరణం చిన్న వెంకటరమణ, చింతపల్లి నిజామదన్ రావు, కరేమి రాజేశ్వరరావు, పతివాడ సురేష్, మహిళా విభాగం నేతలు కీర్తి సుశీల, వి శారద, ఎస్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి సంస్థ లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని ఇస్కఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు బుడుమూరు వెంకట సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు ముఖ్య నిర్వహణ అధికారిగా ఇస్కఫ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి సనపల నరసింహులు వ్యవహరించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ ప్రజల మధ్య స్నేహం, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ ఇస్కాఫ్లో సభ్యులుగా చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమం జిల్లా శాఖ మాజీ అధ్యక్షులు మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులుగా బుడుమూరు శ్రీరామ్మూర్తి, గౌరవ సలహాదారునిగా గేదెల ఇందిరాప్రసాద్, అధ్యక్షునిగా బివిఎస్ఎన్ రాజు, ఉపాధ్యక్షులుగా సనపల నారాయణరావు, సేపాన రామారావు, టి కామేశ్వరి, సహకారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా జీవి నాగభూషణ్ రావు, కోశాధికారిగా కె భాస్కర్రావు, కార్యదర్శిగా గురిగబల్లి రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా దిబ్బ ప్రసాదరావు, గేదెల లక్ష్మి, టి తిరుపతిరావు, సాధు కామేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా నాగేశ్వరరావు, ఈశ్వరరావు, చౌదరి సత్యనారాయణ, వడ్డాది విజయకుమార్, కుంచి చిన్నారావు, టివి రమణ, తంగి ఎర్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రైతులెవరూ ఎరువులకు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిధన్ కర్పణకర్ రైతులను భరోసా కల్పించారు. శుక్రవారం నిర్వహించిన డైల్ యువర్ కలెక్టర్కు పలువురు రైతులు తమకున్న ఎరువుల సమస్యలపై కలెక్టర్కు వివరించారు. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో రైతుల రెండవసారి ఎరువులు ఇంకా అందలేదని, ఎరువులు ఎప్పుడు వస్తాయని కలెక్టర్ను అడిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంత భూమి ఉన్నదని, యూరియా వచ్చిందా లేదా, ఇంతవరకు యూరియా తీసుకున్నారా లేదా, ఎన్ని బస్తాలు తీసుకున్నారు, తీసుకుంటే ప్రభుత్వం నుండా లేక ప్రైవేట్ వారి నుండా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇంతవరకు యూరియా తీసుకుని రైతులకు సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు తెలియజేసి తక్షణమే యూరియా అందే విధంగా చర్యలు చేపడతామని రైతులకు ఆత్మధైర్యాన్ని అందించారు. పలువురు రైతులు డైలీ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోన్లో నేరుగా జిల్లా కలెక్టర్తో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్కు వివరించారు. ఎరువులపై రైతులు ఆందోళన చెందవద్దని, 2 రోజుల్లో ఎరువులు వస్తాయని, రైతులు ఎరువులకు ఆందోళన చెందవద్దన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గ నాయకురాలు కీర్తిశేషులు కాంతిశ్రీ కుమారుడు, ఎచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షణ్ తమ్ముడు వినిల్ విశ్వంబర్దత్ రాసిన పుస్తకం అండర్ కరెంట్ ఆవిష్కరణ శ్రీకాకుళంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎచ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు నడుకుతిటి ఈశ్వరరావు, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పాల్గొని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్ గేదెల చైతన్య, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ భూపతి, శ్రీకాకుళం జనసేన నాయకులు కొండ ఉదయశంకర్, గురుప్రసాద్, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని పలు జిల్లాల ఎస్పీలతో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ నేరాల నిరోధక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. గంజాయి నిర్మూలనలో కీలక చర్యల్లో భాగంగా అక్రమ గంజాయి రవాణా వ్యాపారంలో పాల్గొన్న 14 మంది నేరస్తుల ఆస్తులు 10,04,89,621 రూపాయలు విలువైనవి స్వాధీనం చేసుకోవడాన్ని డీఐజీ అభినందించారు. ఇప్పటి వరకు 1,119 మంది గంజాయి నేరస్తుల కదలికలపై షీట్లు తెరవడం, అలాగే 51 మంది నిందితులపై పీడీ చట్టం, 80 మందిపై PIT NDPS చట్టం అమలు చేయడానికి ప్రతిపాదించారు. తరచూ గంజాయి రవాణా చేసే 368 మంది నేరస్తులు, అలాగే గంజాయితో పాటు ఇతర నేరాలలో పాల్గొన్న 370 మంది నేరస్తులను గుర్తించడం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. న్యాయస్థానాలు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా 341 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 20 కేసుల్లో 33 మంది నిందితులను శిక్షలు పడ్డాయన్నారు. వీరిలో 24 మందికి 10 నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు సాంప్రదాయ యూరియా బస్తాల వినియోగాన్ని తగ్గించి నానో ఎరువులను పిచికారీ చేయడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చునని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ చౌదరి అవినాష్ తెలిపారు. గుజరాతీపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇఫ్కో ఆధ్వర్యంలో శుక్రవారం నానో ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చౌదరి అవినాష్ మాట్లాడుతూ 25 బస్తాల యూరియాకు బదులుగా కేవలం 1/2 లీటర్ నానో యూరియా వాడటం ద్వారా పంటలకు సమానమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఇది రైతులకు ఆర్థికంగా మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కూడా మైలురాయిగా నిలుస్తుందన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ రజనీ మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఇఫ్కో వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 29 డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరిన్ని డ్రోన్లు రైతుల వినియోగానికి అందిస్తామని తెలిపారు. డ్రోన్ల ద్వారా నానో యూరియా పిచికారీ సులభంగా సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు కొత్త సాంకేతికతను స్వీకరించి విస్తృతంగా నానో ఎరువులను వాడాలని సూచించారు. ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ బిఎల్ రాజు మాట్లాడుతూ నానో ఎరువుల వినియోగం పర్యావరణాన్ని కాపాడమే కాకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మార్కెట్ డైరెక్టర్ రామకృష్ణ, మార్కెట్ జిల్లా మేనేజర్ రమణి, పార్వతీపురం మన్యం జిల్లా మేనేజర్ విమల, ఇఫ్కో శ్రీకాకుళం జిల్లా మేనేజర్ లోకేష్, విజయనగరం జిల్లా మేనేజర్ జగదీష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వి రామారావు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి ఆయన పూల మొక్కను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళా పోలీస్ స్టేషన్కు సమస్యలతో వచ్చే మహిళా ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి సత్వరమే న్యాయం చేకూర్చాలని ఇన్స్పెక్టర్ రామారావునకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. విశాఖలోని HCL స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు గెస్ట్ రిలేషన్ అసోసియేట్గా ఉచిత శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు బొల్లేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుతో పాటు జనరల్ డ్యూటీ సహాయకులు, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు గాను 18 నుంచి 27 సంవత్సరాలలోపు యువతీ యువకులు అర్హులని తెలిపారు. శిక్షణా కాలంలో ఉచితంగా భోజనం, వసతి సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ధ్రువపత్రం జారీ చేసి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎండు ఖర్జూరంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండకు ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఎన్నో లవణాలు బయటకు పోయి నీరసం వస్తుంది. అదే రోజుకు 4-5 ఎండు ఖర్జూరాలు తింటే పోయిన లవణాలు తిరిగి వస్తాయి. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఖర్జూరంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో ఇవి రక్త కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఇవి మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో రాగి, సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముక సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. ఖర్జూరంలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో కోలిన్, విటమిన్ బి ఉన్నాయి. ఇది గ్రహణ శక్తి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. సహజ ఫైబర్ అధికంగా ఉండి ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మీ మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ ఫైబ్రోసిస్ను నిరోధించడంలో కూడా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు శరీరాన్ని సహకరిస్తుంది.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. దీర్ఘ బ్రతుకులో కాలమే భారమవుతుంది, దివ్య జీవితంలో కాలమే అల్పమవుతుంది. అన్ని జంతువుల జీవనసారము అనుభవం చెందడమే. మనిషి ఒక్కడే అనుభవము కాకుండా ఇంకా ఏవో పొందాలని ఎప్పుడూ చతికిలబడతాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.